మీ పేరేంటి? ఇస్మాయిల్ అండి నా పేరు. ఓకే. అయితే మొన్న దాడి జరిగిన తర్వాత ప్రాణాలు అయితే చాలామంది కోల్పోయారు, అలాగే చాలామంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఒక ముస్లిం అయినా కూడా మీరు ఇండియన్ కదా, సో దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? యాక్చువల్గా పెహల్గావ్లో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో చాలా బాధాకరం. అక్కడ ఎవరు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు. ఒక్కసారిగా ఉగ్రవాదులు అనేవాళ్ళు వచ్చేసి ఆ ఓపెన్ ఏరియా ఏదైతే ఉందో 10 కిలోమీటర్లు ఓపెన్ వ్యూ ఉంటుంది, అక్కడికి ఎవరు కూడా నడుచుకొని వెళ్ళాలి. ఎక్కడికి 10 కిలోమీటర్ల ముందే వెహికల్స్ అన్నీ ఆపి అక్కడికి 10 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకు వాళ్ళు ఆ ప్లేస్ని ఎన్నుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే బ్రస్ట్ ఫైర్ కొట్టగానే వాళ్ళందరికీ తగులుతుంది కదా, అందరు ఎఫెక్ట్ అవుతారు, అందరినీ టార్గెట్ చేయడానికి ఈజీ ఉంటుందని అది ఎంచుకొని ఉండొచ్చు వాళ్ళు. సో ఎవరు ఎందుకు చనిపోయారు, 28 మంది వాళ్ళ కుటుంబాల బాధలు ఈరోజు ఉన్నాయి. ఉగ్రవాదం ఎప్పటి నుంచో ఉంది, పాకిస్తాన్ నుంచి ఉండొచ్చు, అటు ఉగ్రవాదులు కాశ్మీరీ ఉగ్రవాదులు ఉన్నారు ఒకప్పుడు, వాళ్ళు అంతమైన తర్వాత పాకిస్తాన్ నుంచి వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ చరమగీతం పడాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న మోదీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ చాలా సీరియస్గానే ఉన్నాయి, సీరియస్ సిచ్యువేషన్సే ఉన్నాయి. ఇవే ఇక ఎప్పటికి కూడా జరగకుండా ఎటువంటి ఉగ్రవాద దాడి పార్లమెంట్ మీద జరగనివ్వండి, అటు కాశ్మీర్లో కార్గిల్ వారు జరగనివ్వండి, ఈ చాలా ఉగ్రవాద సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కూకటి వేళ్లతో పికిలివేయాలి. అది ఒక పాయింట్. అయితే ఇంకోటి, ఈ ఉగ్రవాదాన్ని ముస్లిమ్స్కి ఆపాదించడం అనేది చాలా పెద్ద ఘోరం. అది ఇండియన్ ముస్లింకి. ప్రపంచం మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు. దుబాయ్ ఉంది, యుఏఈ ఉంది, సౌదీ అరేబియాస్ ఉన్నాయి, అందరూ ముస్లిమ్సే. వాళ్ళు ఎక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించలేదే. మన దాయాది దేశం మాత్రమే వాళ్ళకి రాజకీయం కోసం అని చెప్పేసి వాళ్ళ స్థితిగతులు పెరగడానికో వాళ్ళ స్వార్థం కోసం అప్పట్లో ఏదైతే 90s జరిగినప్పుడు నుంచి వాళ్ళు మిలిటరీ రూల్ కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పెంచి పోషించినటువంటి అగ్రరాజ్యాలు వల్ల కావచ్చు, అగ్రరాజ్యాలు పాకిస్తాన్కి చెప్పి పెంచి పోషించడమా లేకపోతే ఎందుకో అది పెరిగినాయి. వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ప్రతి ఒక్కరికి ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతోనే బాధపడుతున్నారు. సో అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇంకా చూసుకుంటే ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే మనకి గోకుల్ చాట్ దగ్గర దాడి జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ప్రాణాలు అయితే పోతూనే ఉన్నాయి. 4 రోజులు మనం ర్యాలీ చేస్తాము, తర్వాత కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే దీని మీద ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇండియా అంటే ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు తీసుకున్నది మంచి నిర్ణయం. ఇప్పుడు పిఓకి ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఉంది, అది ఎప్పటి నుంచో మన 1971 వార్ జరిగినప్పటి నుంచి కూడా మన భూభాగంలో చొచ్చుకొని వచ్చారు. కొంత భాగం మనం ఆక్యుపై చేసుకోగలిగాం, తర్వాత అంతే ఉండిపోయింది. కనీసం దాన్నైనా ఆక్యుపై ఏదైతే ఇండియా పిఓకి ఉందో దాన్నైనా ఆక్యుపై చేసుకొని మనల్ని ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము అన్నీ చేయగలం అనేది ఒకటి దమ్ము ఉంది మాకు కూడా ఇండియాకి అని చెప్పేసి చూపించాలి. ఇంకోటి ఏంటంటే మేజర్గా చెప్తుంది, ప్రపంచం మొత్తం ముస్లిమ్స్ ఉన్నప్పుడు ఇండియా కూడా ముస్లిం ఉన్నారు, ఇండియాలో కూడా ముస్లిం ఉన్నారు. అక్కడ హిందూ అని చంపారు, హిందూ అడిగి చంపారు, ఐడి కార్డు ఉందా లేదా చూసి చంపారు, పేరు చూసి చంపారు, ఇవన్నీ అంటున్నారు. అదన్నీ ఎవరు చూడలేదు. అంటే అడిగారు మీరు హిందువా ముస్లిమా అడిగి 15 నంబర్స్ ముస్లిం చచ్చిపోయినారు, అలా 12 నంబర్స్ హిందూ ఉన్నారు. అవసరం అయితే మళ్ళీ 15 నంబర్స్ ముస్లింకి ఎందుకు కొడతారు? వాళ్ళు హిందూ చూడాలి, ముస్లిం చూడాలి, మొత్తం ఇది ట్రోల్ నడుస్తుంది, సోషల్ మీడియా నడుస్తుంది. ఇదే దాడి ఇక్కడ ప్లేస్లో జరిగింది. అక్కడ 2 months బ్యాక్స్ అక్కడ క్యాంప్ ఉండే, సిఆర్పి క్యాంప్. ఎందుకు లేపినారు అది 2 months బ్యాక్స్? నిన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు కదా, 2 months బ్యాక్ అక్కడ క్యాంప్ ఉండే సిఆర్పి. ఎందుకు లేపినారు? మళ్ళీ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడే ఉండాలి. మళ్ళీ ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ లేదు చెప్పండి? మీరు కేంద్ర ప్రభుత్వంలో పండుకుంటున్నారేం? మళ్ళీ ముస్లింకి హిందూకి అని పేరు అడిగి కొడితే మళ్ళీ 15 నంబర్స్ ముస్లిం ఎందుకు చచ్చిపోయినారు? సో అయితే చాలా చోట్ల చూస్తే మనం ఇప్పుడు ఇలాంటి ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు మెయిన్ ముస్లిమ్సే చేస్తారంటారు. ఎందుకు ముస్లిమ్స్లోనే ఎక్కువగా ఉగ్రవాదులు ఉంటారు? మీరు చూసారా? నా ముఖం మీద ఉందా హిందూ ముస్లిం అని రాసి ఉందా? కొట్టినైనా వీళ్ళు చెప్తారు. అక్కడ స్పాట్లో ఎవరు చచ్చిపోయినారు వాళ్ళకి తెలుసు, ఎవరు కొట్టినానికి తెలుసా? నా పేరు రాసి ఉందా? నా పేరు మీద ఇప్పుడు నేను టోపీ పెట్టుకున్నాను, ఈ టోపీ తీస్తే నేను ఎవరో తెలియదు మీకు. టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అని కనిపిస్తుంది. అక్కడ కొట్టిన వాళ్ళకి హిందూ ఉంది, పేరు ఉంది, హిందూ ఉంది, ముస్లిం ఉన్నది, అది మొత్తం రాంగ్. అది ఈ డ్రామాలు, పొలిటికల్ డ్రామాలు, ఈ డ్రామాలు నడవదు ఎక్కువ రోజులు. రాబోయే రోజుల్లో కనీసం ఎవరు చచ్చిపోయినారు మనం స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకోసారి మన దేశంకి రాకుండా చూడాలి వాళ్ళు. అయితే దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? చెప్పలేమండి. ఇప్పుడు ఉగ్రవాదం అనేది
వాళ్ళు పెంచి పోషించింది కాబట్టి మేము అదే అడుగుతున్నాము. బేసిక్గా మీడియా కూడా హిందూ ముస్లిం అనేది ఇక్కడ పెట్టద్దు. హిందూ ముస్లిం అనేది అసలు మెసేజ్ అనేది ఇవ్వద్దు. ఇక్కడ ఒక ఊర్లో దొంగ పడ్డాడు, దొంగలు పడినప్పుడు దొంగ పట్టుకోవాలి, కానీ దొంగ హిందువా ముస్లిమా అని అడగకూడదు. ఇక్కడ దొంగ ఎవరు? దొంగే. వాడికి మజహబ్ ఉండదు, వాడికి మతం ఉండదు, ఏముండదు. వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. అది వాళ్ళు కావచ్చు, వాళ్ళ వెనుకున్న బ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూకటి వేళతో తీసేయండి. అంతేగాని ముస్లిం అనే వాళ్ళు ఎవరు కూడా అలాంటి ప్రవర్తన ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ఇది అపోహని క్రియేట్ చేసిన అగ్రరాజ్యాలు కావచ్చు, పెంచి పోషించిన పాకిస్తాన్ కావచ్చు, అవన్నీ మానుకోవాలి. ఇండియన్ ముస్లిం అలా అంత అవేర్గానే ఉన్నారు. టోటల్ దీంట్లో ఇది ఒక భద్రతా లోపం అనుకోవచ్చా, లేకపోతే దీని వెనక రాజకీయ హస్తం ఉందంటారా? మీరు దీన్ని ఎలా చూస్తానంటారు? భద్రతా లోపాలు ఇవన్నీ భద్రతా లోపం వల్లే జరుగుతుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు పహారా కాస్తారు, కానీ ఎంతవరకు అది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అంత ఈజీ కాదు. బార్డర్స్ చాలా ఉన్నాయి, ఎటు నుంచైనా ఉగ్రవాదులు రావచ్చు. ముంబై వచ్చారు, మరి మెయిన్ సిటీ ముంబైకే అంతమంది వచ్చి పార్లమెంట్లోనే అటాక్ జరిగింది మన ఇండియాలో జరిగింది. ఇవన్నీ భద్రతా లోపాలు జరిగినప్పుడు మళ్ళీ జరగకుండా దాన్ని చర్య తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా ఒకటే, ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఇండియన్ అంటే ఒక మెసేజ్ ఏంటంటే హిందూ ముస్లిం అనేది చూడొద్దు దయచేసి. మీడియా కూడా అది ప్రొజెక్ట్ చేయొద్దు. మేము చూస్తున్న టీవీల్లో ఏదైతే నేషనల్ మీడియా ఉందో మాట్లాడితే వాళ్ళకి వచ్చింది ఒకటే హిందూ ముస్లిం. మరి ఆ మాట ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మేము ఇక్కడ పుట్టాము, మేము మనిషి అంతే. మేము మా అమ్మ నాన్న చెప్తేనే మేము ముస్లిం అని మాకు తెలుస్తుంది కదా. అలాంటిది నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను. నేను అంటే ఇండియన్ ఆర్మీలో ముస్లిమ్స్ ఉంటారు. ఇండియన్ ఆర్మీలో ముస్లిమ్స్ని తీసుకోవడానికి ఎలాంటి రూల్స్ కానీ అక్కడ మీకు ఎలా ఉంటుంది? అసలు భేదభావాలే ఉండవు ఆర్మీలో. అలాంటి భేదభావాలు లేవు. హిందూ ముస్లిం సిక్ అందరూ ఉంటారు అక్కడ. అందుకే కదా యూనిఫామ్ డిసిప్లిన్ అనేది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో లేని ఇది రాజకీయానికి వచ్చేసరికి వాడుకోవడానికి మాత్రమే హిందూ ముస్లిం అనేది బయట ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ఉగ్రవాదులు తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తారంట కదా, అంటే వాళ్ళకి వెళ్ళి చంపాలి, లేకపోతే వాళ్ళు కూడా అక్కడ ఆత్మాహుతి దాడిలాగా చేసుకోవడం అలా ఉంటుంది. అలా ఏమ్మా ఎడ్యుకేటెడ్ ఒక చదువుకున్న వ్యక్తికను మన దేశంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు చదువుకోవడం తక్కువ, ఎవరి పని వాళ్ళకి. ఇప్పుడు పేదవాడు ఉన్నాడు, తను కూలి పని చేస్తాడు, మధ్యతరగతి ఉన్నాడు, వాడు ఉద్యోగం చేసుకుంటాడు, ఇంకొకళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ నడుపుకుంటారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇటు ఉగ్రవాదం గురించి ఆలోచించే స్థాయి వాళ్ళది కాదు, లేదా పాకిస్తాన్ గురించి ఆలోచించే స్థాయి వాళ్ళది కాదు. ప్రజలందరూ కూడా వాళ్ళ బతుకు తెరువు కోసం పనిచేసే సమయాలు వాళ్ళవి, సగటు జీవి. మరి రాజకీయ నాయకులు ఆలోచించాలి ఏది కరెక్ట్ కాదని. వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు చెప్పిందే. ఇంకోటి మీడియా అండ్ రాజకీయం రెండు చాలా బ్యాక్ డ్రాప్లో ఉన్నాయి మన ఇండియాకి. ఈ రెండు కనుక సరిదేసుకోగలిగితే చాలు, ఇండియా ఎక్కడికో వెళ్తుంది.